brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రాజకీయంగా ఆ కుటుంబాలు ప్రముఖమైనవే. దేన్ని తక్కువ చేయలేం, ఎవరిని తక్కువ అనలేం. ఒకప్పుడు వేరు పార్టీలో ఉంటూ పొలిటికల్ గా యుద్ధం చేసిన ఫ్యామిలీస్ ఒకే గొడుగు కిందకు చేరి స్నేహరాగం చేస్తూ ఉండడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎన్నికలకు ముందు దాకా ఉప్పు నిప్పులా చిటపటలాడిన నేతలు ఇప్పుడు చాలా హ్యాపీగా కలిసిమెలిసి తిరుగుతున్నారట. కొత్త చర్చకు కారణమవుతోన్న ఆ దోస్తానా ఎవరిది, ఇంతకీ ఎందుకు ఇది ఇంత హాట్ టాపిక్ గా మారింది? సత్తెనపల్లిలో సైకిల్ సెట్ రైడ్. కోడెల కన్నా కుటుంబాలు కలిసిపోయాయా? స్నేహితులుగా ఒకనాటి ప్రత్యర్థులు, ఐక్యత రాగం ఎన్నాల్లో అంటున్న ప్రత్యర్థులు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సత్తెనపల్లికి సపరేట్ పొలిటికల్ హిస్టరీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి గతంలో రాజకీయం చేసింది, ఇప్పుడు రాజకీయం నడుపుతున్నది మామూలు నాయకులు కాదు. గతంలో ఇక్కడ నుంచి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ప్రాతినిధ్యం వహించిన దివంగత కోడెల శివప్రసాద్ మంత్రిగా, స్పీకర్గా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేశారు. 2019లో వైసీపీ అభ్యర్థిగా కోడెలపై విజయం సాధించిన అంబటి రాంబాబు సైతం మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే మొన్నటి ఎన్నికల్లో అంబటిపై కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా నిలిచిన కన్నా లక్ష్మీనారాయణ విజయం దక్కించుకున్నారు. అప్పటి నుంచి సొంత పార్టీలోనే కన్నాకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి పరిస్థితులు. దీనికి కారణం కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం రెబల్ గా మారడమేనని లోకల్ టీడీపీ నేతలు సైతం ఒప్పుకుంటారు. అయితే దీని వెనుక బలమైన కారణం లేకపోలేదు. కొన్నేళ్లుగా కోడెల కన్నా కుటుంబాల మధ్య రాజకీయంగా విభేదాలున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుండి కోడెల శివప్రసాదరావు పేరు జిల్లాలో మారుమోగితే, కాంగ్రెస్ నుంచి జిల్లా నేతలు చాలా మంది ఉన్నా కన్నా లక్ష్మీనారాయణ హైలైట్ అయ్యారు. భిన్న ధృవాలుగా ఇద్దరు నేతలకు అస్సలు పొసిగేది కాదు. రాజకీయంగా ప్రత్యక్ష పోరులో తలపడకపోయినా రెండు కుటుంబాల మధ్య ఐక్యత ఉండేది కాదు. రాష్ట్ర విభజన తర్వాత కోడెల సత్తెనపల్లి నుండి పోటీ చేసి గెలిస్తే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. గత ఎన్నికలకు ముందు ఏకంగా టీడీపీలో చేరిపోయి సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. అయితే అక్కడ అప్పటికే పనిచేసుకుంటున్న కోడెల శివప్రసాద్ తనయుడు శివరాంకు హైకమాండ్ నిర్ణయం షాక్ ఇచ్చింది. దీంతో కన్నాకు సహకరించేందుకు ససేమిరా అన్నారు. చంద్రబాబు, లోకేష్ల వైఖరిపై విమర్శలు సైతం చేశారు. అధిష్టానం సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గిన శివరాం కన్నాతో ఉప్పు నిప్పుగా ఉంటూనే ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేశారు. అయితే ఎన్నికలకు ముందు చిటపటలాడిన ఈ కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివరాం కూటమి అధికారంలోకి వచ్చాక కలిసిమెలిసి ముందుకు సాగుతుండడం పొలిటికల్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. కోడెల శివప్రసాద్ పేరు చెరిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ శివరాం ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని గుర్తించిన కన్నా దివంగత పేరు వినపడేలా చర్యలు తీసుకుంటున్నారట. ఎన్నికల ఫలితాల తర్వాత వివిధ గ్రామాల్లో కోడెల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలో కోడెల విగ్రహాల చుట్టూ నెలకొన్న వివాదాలకు కూడా ఈ మాజీ మంత్రి తనదైన స్టైల్లో ముగింపు పలికారు. దీంతో కస్సుబుస్సులాడిన కన్నాతోనే స్నేహంగా మెలగడం మొదలెట్టారు కోడెల శివరాం. ఇటీవల పలు గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహంతో పాటు కోడెల శివప్రసాద్ విగ్రహాలను కన్నా ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో కన్నాతో పాటు కోడెల శివరాం కూడా పాల్గొన్నారు. ఏ వేదిక మీదైనా ఇద్దరు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకోవడం చూసి టీడీపీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కన్నాపై కోడెల శివరాం బహిరంగంగా విమర్శలు చేయడం కూడా ఆగిపోయింది. దీంతో అటు కోడెల అభిమానులు, ఇటు కన్నా అభిమానులు ఇంతకన్నా ఏం కావాలంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. అయితే వీరిద్దరి మధ్య ఐక్యత ఎంతకాలం ఉంటుందో చూద్దామంటూ ప్రత్యర్థులు సెటైల్ వేస్తున్నారట. ఏదేమైనా జిల్లాలో రెండు బలమైన రాజకీయ కుటుంబాలు కలిసిమెలిసి పనిచేయడం టీడీపీ క్యాడర్లో ఫుల్ జోష్ నింపుతోందట.